నువ్వుంటే నా జతగా సీరియల్‌లో అయితే ఇంక దేవాని కాపాడుకోవాలని చెప్పిన మిథున అయితే ఇంక తనని ఇంటికే తీసుకొనొచ్చి తనకు ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంకా తనైతే ఇంక ఏం తెలియనట్టుగా ఇంక అందరూ టిఫిన్ దగ్గరికి రమ్మన్నారు అని చెప్పని వస్తూ ఉంటే రిషి అయితే తనని అడుగుతాడు. "ఏంటి మిథున నైట్ నిద్ర లేదా? ఎందుకు చాలా కంగారుగా ఉన్నావు? ఏదో టెన్షన్‌లో ఉన్నావంటే" "ఏం లేదు రిషి" అని చెప్పని అంటుంది. ఈ లోపలైతే అరెస్ట్ వారెంట్ తీసుకొని పోలీసులైతే హర్షవర్ధన్ ఇంటికొస్తారు. "ఏంటి ఇలా వచ్చారు" అని చెప్పంటే "మీ మీద కంప్లెయింట్ చేశారు. ఎవరు అంటే సత్యమూర్తి, శారద వాళ్ళు. వాళ్ళ కొడుకు 2 రోజుల నుంచి కనిపించటం లేదంట. అందుకని మీరేమైనా చేసుంటారని మీ మీద కంప్లెయింట్ ఇచ్చేస్తారు. అందుకే అరెస్ట్ వారెంట్‌తో వచ్చాము" అని అనంగానే ఇంకా హర్షవర్ధన్‌కి, లలితకి అయితే అందరికీ పెద్ద షాకు. ఏంటి 2 రోజులు దేవా కనిపించలేదు అంటే నేనేనా ఏదైనా చేసింది అంటే, "అవును సార్ మీ ఇల్లు సెర్చ్ చేయాలి" అని చెప్పనని అంటారు. ఇంకా అలా చేసేటప్పటికి ఇంక పోలీసులైతే మొత్తం అన్ని రూమ్స్ అన్నీ ఎతుకుతూ ఉంటే ఇంక మిథున రూమ్ కూడా అయితే వెతుకుతారు. ఇంక తీరా అయితే మిథున రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ అయితే దేవాని అయితే చూసేస్తాడు. "అవును సార్ మీరు మా ఇంట్లో దేవానే లేదన్నారు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు" అని చెప్పనని ఇంక గట్టిగా అడుగుతాను. అంటే సత్యమూర్తి వాళ్ళు పెట్టిన కంప్లెయింట్ నిజమేననమాట. ఇక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ దాచిపెట్టి ఈ అబ్బాయిని ఇలా చేస్తున్నారా? వెంటనే వెళ్ళి వాళ్ళంతా చూస్తానని చెప్పాను అనేటప్పటికి మిథున అయితే అప్పుడు ఇంకా ఎస్ఐ దగ్గరకు వచ్చి సార్ సార్ నేను చెప్పేది వినండి. ఇప్పుడు తన ప్రాణానికి చాలా ప్రమాదం. తనని ఎవరో షూట్ చేశారు. కానీ నేను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి కూడా వచ్చి తన ప్రాణం తీయాలనుకున్నారు. అందుకే నాకు విధులేని పరిస్థితుల్లో ఇక్కడ నేను తీసుకొచ్చాను. నేను ఎవరినో కాదు తన భార్యని నేను అని చెప్పనని అనంగానే నేను ఎలా నమ్మాలి అని చెప్పానంటే ఈ లోపల దేవాకి స్పృహ వచ్చి అవును సార్ ఇప్పుడు నేను నడవలేని స్థితిలో ఇక్కడున్నాను. నన్ను ఆ అమ్మాయి కాపాడింది. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే ఆ అమ్మాయి బ్యాడ్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు ఏం తెలియనట్టుగా వెళ్ళిపోండి సార్. ప్లీజ్ మా అమ్మ, మా నాన్నకి నేను వెళ్ళి కనపడతాను అని చెప్పి అనేటప్పటికి ఇంక ఎస్ఐ అయితే కాంప్రమైషన్ అయ్యి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ మిథునకైతే మాత్రం చాలా టెన్షన్.